నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి? ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు. జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు. అదే కాళ్ళు, అదే చేతులు, అదే ప్యాంటు, అదే చొక్కా, అదే ఉద్యోగం, అదే టేబుల్, అదే సీటు. ఏది మారింది లోపల? మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే, లోపల కోణం మారిపోయింది. ఇప్పుడు ఇదేమైంది? మళ్ళీ కిందకు వచ్చారు, అంటే రామేశ్వరం వచ్చారు. ఇప్పుడు మీకేం కనపడుతోంది? ఏకో దేవః సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాసః సాక్షీ చేతో కేవలో నిర్గుణశ్చ. ఉన్నదొక్కటే పదార్థం, అదే అంతటా కనపడుతోంది. ఇది జ్ఞానగంగ పట్టరావడం అంటే. పట్టుకొచ్చి ఎక్కడికొచ్చారు? రామేశ్వరం వచ్చారు. రామేశ్వరంలో ఏముంది? శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరు చేశారు? రాముడు చేశాడు. రాముడు ఎందుకు చేశాడు? తనకున్న పాపం పోవడానికి చేశాడు. ఎవరిని ప్రతిష్ఠించాడు? శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే రాముడు